సో నవీన్ ఇందాక నుంచి మనం మల్లన్న మల్లన్న అని మాట్లాడుతున్నప్పటికీ రైట్ నవీన్ గారు ఆయన బీసీ నినాదం ఎత్తుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడారో మళ్ళీ అదే బీసీ నినాదంతోనే రాజ్యాధికారం సాధిస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు బీసీ బిడ్డే, తీన్మార్ మల్లన్న విషయంలో మీ స్టాండ్ ఏంటి? అంటే ఆయన తీసుకున్న స్టాండ్ ఎంతవరకు కరెక్ట్? అఫ్కోర్స్ స్టాండ్ కరెక్టే, బీసీలకి రాజ్యాధికారం రావాలి, ముఖ్యమంత్రి కావాలనుకోవటము కరెక్టే, కానీ ఆయన వెళ్తున్న వే ఎంతవరకు కరెక్ట్? మేడం, మాట్లాడితే మల్లెలు వేయాలంట, పోరాటం చేస్తే కందరీగల్లెక వేయాలంట. అట్లా ఉండాలి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో అవసరం లేదు. ఇదే రాష్ట్రంలో మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. బీసీ ఉద్యమాలు చేయాలంటే రాజకీయ పార్టీలు మారితే బీసీ ఉద్యమాలు చేయగలుగుతారా? నిర్మించగలుగుతారా? పూటకో పార్టీలో ఉంటే నిర్మించగలుగుతారా? మందకృష్ణ మాదిగ గారు తన లైఫే సాక్రిఫై చేసిండ్రు. సరే, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఒక్కనాడు ఒక పార్టీ కండో వేసుకోలేదు. వచ్చిన ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చిండ్రు, వాళ్ళ మీద డిమాండ్ తీసుకొచ్చిండ్రు, వాళ్ళతోటి బిల్లు పెట్టించుకొని అసెంబ్లీలో బిల్లు పెట్టుకొని పార్లమెంట్కి పంపించుకునేలాగా చేసిండ్రు. ఈరోజు ఒక దేశ ప్రధానిని 4 రోజులలో మీటింగ్ పెట్టి ఒక దేశ ప్రధానిని పిలిపించుకొని తనకు అనుకూలంగా అనౌన్స్ చేయించుకోగలిగిండు. సుప్రీంకోర్టులో తనకు అనుకూలంగా ఆర్డర్ తెప్పించుకోగలిగిండు. మనం ఏం చేస్తున్నాం? మనం ఏ పార్టీలో ఫస్ట్ ఆలోచించుకోవాలి. బీసీ సంఘాల నాయకులు, మాకి ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు మా నాయకుడు కాదు. వాళ్ళకి విజనే లేదు. విజన్ ఉందా? 1950లో పుట్టినోళ్ళు కూడా బతికున్నారు కదా. ఇవాళ చాలామంది బీసీ ఉద్యమాలు చేస్తుండ్రు కదా. 50-60లో పుట్టినోళ్ళు చెప్తుండ్రు ఇప్పుడు చాలామంది. 1931 జనాభా లెక్కల ప్రకారం ఎందుకు బీసీలకు విద్యా ఉపాధి అవకాశంలో రిజర్వేషన్లు రాలేదు? ఎందుకు రాజకీయ రిజర్వేషన్లు రాలేదు? నేను అడుగుతున్నా. మా బీసీ సమాజంలో ఉన్న నాయకులని చెప్పుకొని తిరుగుతున్నారు కదా, వాళ్ళని అడుగుతున్నా. 1951లో ఏదైతే ఎస్సీలు మన సోషల్ అన్టచబుల్స్, బీసీలు కాన్స్టిట్యూషనల్లీ అన్టచబుల్స్, ఏం గొప్పతనం ఉంది? ఏం గొప్పగా ఉన్నది? ఎస్సీలు కూడా ముట్టుకుని వాళ్ళు మా బీసీ కులాలలో కూడా ఉన్నారు కదా. ఎందుకు డిస్క్రిమినేషన్ జరిగింది? ఎలా పుస్తకాలు చదువుతుంటే, భారత రాజ్యాంగం చదువుతుంటే, ఆ లింక్స్ చూస్తుంటే ఓసారి అనిపిస్తుంది భారత రాజ్యాంగంలో 340 ఆర్టికల్ మీకోసమే ముందు పెట్టబడింది అన్నారు. కానీ ముందు పెట్టడానికి ముందు ఆర్టికల్ 15ని మీరు ఏ చేంజెస్ చేసిండ్రు, ఎప్పుడు చేసిండ్రు, దానికి ఎప్పుడు ప్రాణం వచ్చింది అనేది ఎవరైనా ఆలోచించిండ్రా? దీర్ఘంగా లింక్ చదివితే కానీ తెలియదు. అయినా ఇక్కడ బీసీ రిజర్వేషన్ల గురించి ఉద్యమాలు చేస్తే రాలే. ఇవాళ ఉత్తర భారతదేశంలో ఆ 4 యాదవ కమ్యూనిటీలో ఉన్న పెద్ద లీడర్లు చేస్తే ఇలా మండల్ కమిషన్ వేసి అది మనకి రిజర్వేషన్లు ఇస్తే దాన్ని 1994లో ఒక కేసు ద్వారా అది 2004 నుంచి అమలైనవి ఓబీసీ రిజర్వేషన్. ఇలా బీసీలకు బీజేపీ పార్టీ చేసింది లేదు. అంతకుముందు 65 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చేసింది లేదు. ఏం కోరుకుంటున్నాం మనం వీళ్ళ దగ్గర నుంచి? ఇవాళ కొత్తగా పుట్టి కొత్త రాజకీయం వచ్చి మేము బీసీ జనాభా 56% ఉంది, మాకు ఈ అవకాశాలు రావాలి. ఎట్లా వస్తాయి అవకాశాలు? అందరినీ కలుపుకోకపోతే వస్తాయి కదా. ఇలా మందకృష్ణ మాదిగ గారే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినా అంటే ఆయనే ఓసీలను కూడా కలుపుకొని ఫైట్ చేసిండు. ఇలా నీకేం అన్యాయం జరిగింది, నీ డిమాండ్ ఏందో చెప్పాలి తప్ప నువ్వు ఎవరిని పడతాళ్ళు ఎట్లా పడితే అట్లని అడ్డగోలుగా మాట్లాడితే కాదు కదా. ఇలా ఇదే అల్టిమేట్. ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయం అనేది అల్టిమేట్ కాదు ఇలా. ఎందుకు అంటే అది రాజకీయ ప్రక్రియ, అది ఒక వ్యవస్థీకృతమైన వ్యవస్థ, ఒక వ్యవస్థకు సంబంధించింది. ఎలా బీసీలకు ఓసీలకు ఒక యుద్ధంలాగా తయారు చేస్తే ఆ యుద్ధం ఈ ఎన్నికతోటి యుద్ధం అయిపోతుంది. ఇలా మనం ఏం సాధించిన ఒక్క మాటతోటి ఇలా 10% నీకు మేలు జరిగిండవచ్చు, నిన్ను చూసి చాలామంది రోమాలు నిక్కపొడుచుకోవచ్చు, కానీ 90% డామేజ్ జరిగింది కదా. ఇలా నీకు ఎంతో ఓపిక ఉండాలి. ఇలా ఎంతమంది నాయకులు లేరు ఇలా. సరే, మన తెలంగాణ ఉద్యమంలో సరే తప్పో ఒప్పో మాజీ ముఖ్యమంత్రి అయితే కొట్లాడిండు కదా, మరి వాళ్ళన్న స్ఫూర్తి తీసుకోవాలి కదా. సరే, వాళ్ళ లోపల చెడుని వదిలే మంచినన్నా తీసుకోవాలి కదా. అట్లా తీసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడి నేను ఏదో అంటారు కదా, మన రాజకీయం నేనే చేస్తా, నేను తప్ప దిక్కు లేదు అన్నట్టు మాట్లాడితే పద్ధతి కాదు. నువ్వే వేదికల మీద చెప్తావు కదా, ఈ సామాజిక వర్గం ఇంత ఉంది, ఈ సామాజిక వర్గం ఇంత ఉంది అంటే నువ్వు సరే బీసీలందరితో కలిసి రావాలంటే ఏం చేయాలి? పెద్దగా ఉన్న సామాజిక వర్గానికి పెద్దగా సీట్లు కేటాయించి
చిన్న చిన్న సామాజిక వర్గాలకు వాళ్ళ జనాభా రేషియో ప్రాతిపదికన వాళ్ళకి సీట్లు కేటాయించి మనకు సపోర్ట్ మనల్ని భుజాల మీద ఎత్తుకుంటా అనుకున్న ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ కలుపుకొని పోతే నీకు రాజ్యాధికారం వస్తుంది. ఒక్క బీసీలతో రాదు. ఇలా ఇదే అదంతెందుకు మేడం, ఇక్కడ విజిత గారు ఇక్కడ పూల రవీందర్ని పెట్టి నిన్న వరంగల్ ఖమ్మం నల్గొండ ఎన్నికలలో పూల రవీందర్ని తనే నామినేట్ చేసిండు. తర్వాత రాజు సుందర్ రాజు యాదవ్ అని తనే నామినేట్ చేసిండు. ఎవరికి వేయాలి ఓట్లు, ఎవరికి వేయాలి? సరే ఇక్కడ అంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి, 4గురికి వేస్తారు. మరి రేపు అసెంబ్లీ ఎన్నికలు అయితే ఒకటే ఆప్షన్ ఉంటుంది కదా. నువ్వు నిలబెట్టే వ్యక్తికి ఒక క్వాంటిటీ ఉండాలి కదా, ఆ వ్యక్తి దగ్గర గెలుస్తాడు అనే నమ్మకం కలిగించాలి కదా. అప్పుడు కదా నీ మాట చెప్తే వింటారు సమాజం. నువ్వు ఇద్దరిని నిలబెట్టి ఇద్దట్లో ఎవరికి వేయాలనో సందిగ్ధం, ఎవరు మంచోళ్ళో చెప్పలేమి. ఇవాళ నిలబెట్టి ఇక్కడ నేను గమనించింది ఒకటే మేడం, ఇక్కడ కులాలు లేవు, ఓన్లీ డబ్బున్న కులం డబ్బు లేని కులం, ఈ 2 కులాలే. ఒకవేళ ఇవరిదాకా ఇంతకుముందు మన వెంకట చెప్పిండు, మీరు కూడా అన్నారు. ఇలా బీసీ సామాజిక వర్గంలో నేను కూడా ఉన్నా. సరే నేను ఆయనకు కొన్నిసార్లు మద్దతు చేసిన, కొన్నిసార్లు విమర్శించిన. సరే తప్పైనప్పుడు విమర్శిస్తాం, మన ఇంట్లోనైనా విమర్శిస్తాం. అదే మరి మేము ఎందుకు కనిపించలే? మరి వీళ్ళిద్దరు ఎందుకు కనిపించారంటే వీళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు కాబట్టి కనిపించండి అల్టిమేట్లీ. ఇంకోటి మీరు చెప్పిన పూల రవీందర్ గారిలో లేకపోతే రాజు సుందరం వీళ్ళ గురించి అక్కడ కూడా ప్రస్తావించలేదు. కానీ ప్రసన్న హరికృష్ణ గారికి నాకు 4 ఓట్లు ఎక్కువ వచ్చేటప్పటికి ఆయన మాత్రము నా వల్లే వచ్చాయి ఆ ఓట్లు అని క్రెడిబిలిటీ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇంతకు ముందే మీకు చెప్పిన నేను ఓడిపోవడానికి గల 4 కారణాలు నన్ను నేను సమీక్షించుకున్నాను. నిన్ను నువ్వు సమీక్షించుకోవాలి కదా. నీ వైఫల్యాన్ని నువ్వు రెక్టిఫై చేసుకుంటేనే రేపు ఫర్దర్ స్టెప్ బలంగా ఉంటుంది కదా. అది లేకుండా అన్నీ ఏదో రాజకీయపరమైన మాటలు మాట్లాడి నీ వ్యక్తి లోపల ఏదో ఎజెండా పెట్టుకొని పనిచేస్తే బీసీ లెవెల్ రారు. ఎలా 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 గౌండ్ల సామాజిక వర్గం నాయకత్వం చూసినాం, ఇలా 300 కాపు నాయకత్వాన్ని చూస్తున్నాం. రేపు ఈ 2 నాయకత్వాలను ఎవడు కోరుకుంటలేడు. ఇవాళ నేను ఓపెన్గా చెప్తున్నా, ఇలా మీరు మీ వేదిక చెప్తున్నా, బీసీలు ఈ 2 సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకత్వాన్ని కోరుకుంటలేరు కాబట్టి కలిసి రారు. 130 పైచి కులాలు ఉన్నాయి. ఒక కొత్త నాయకత్వం కావాలి, ఒక కొత్త ఎజెండా కావాలి, కేంద్రంలో ఉన్న పార్టీ మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇవాళ రాజకీయ రిజర్వేషన్లు లేవు. నిన్నగాక మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల రిజర్వేషన్లు తీసేసింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి అది తప్పుడు హామీ 42% హామీ ఇచ్చిండ్రు. ఈ రాజకీయ అవకాశాల కోసం ఎందుకు మమ్మల్ని మోసం చేస్తుండ్రు? మీరు వాస్తవిక అవకాశాలను మీరు కల్పించరా? మీరే చట్టాలు చేస్తారు, చట్టసభలలో మాట్లాడతారు. అసలు ఎన్ని కోర్టు తీర్పులు చూస్తారు మేము? ఇలా 42% అనేది ఒక మోసం కదా. ఇప్పుడు ఉన్న జనాభాకు తగ్గట్టు సరే ఇవన్నీ రిజర్వేషన్, మీరు చట్టసభలలో ఉన్నారు కదా. ఇలా బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, నేషనల్ పార్టీలు, ఇలా టీఆర్ఎస్ నేనేమంటున్నా అంటే రిజర్వేషన్ల గురించి చాలా మాట్లాడుతున్నాం కదా. జనాభా ప్రాతిపదికన పనిచేద్దాం, ఏమైతే ఓపెన్ కేటగిరీ ఉంది. ఎవరి కమ్యూనిటీలో వాళ్ళు ఓపెన్ కేటగిరీ కంపీట్ చేస్తారు కదా. మరి పనిచేద్దాం వాళ్ళకు ఆ రకంగా చట్టాలు చేయండి. ఇవాళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి 50% కులమానం పెట్టి కొంతమందికి ఎక్కువ కొంతమందికి తక్కువ. ఏంది ఇదేంది? ఎక్కడ ఈ సమాన అవకాశాలు? ఆర్టికల్ 14 ఏడబోతుంది. సమాన అవకాశాలు ఎక్కడొచ్చినాయి? సమాన ఉపాధి ఆర్టికల్ 16 ఏడవైంది. సమాన ఉపాధి అవకాశాలు ఏడవైనాయి చెప్పుకోవడానికి. అందుకే నేను మీకు ఇంతకుముందు అన్నా, మనకు ఆ రాతలు రాసుకున్న రాజ్యాంగంలో కనిపిస్తాయి, అవి ఎక్కడ ఇంప్లిమెంటేషన్ కావు. ఇలా నేను ఒక బీసీగా నేను బాధపడేది ఏంటంటే, ఒక రోస్టర్ తీసుకొచ్చిండ్రు. రోస్టర్ ముందా రిజర్వేషన్ ముందా అంటే మా బీసీ నాయకులకు కూడా చాలామందికి తెలియదు. చాలామందికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు ఆ విషయం. కానీ చాలామంది వేదికల మీద వచ్చి మాట్లాడుతుంటారు, రిజర్వేషన్ ముందా రోస్టర్ ముందా అంటే రిజర్వేషన్ ముందా అని సుప్రీంకోర్టు చెప్తుంది. వీళ్ళు రిజర్వేషన్ని రోస్టర్కి ముడిపెట్టి ఇలా నాది 39వ పాయింట్ ఇవ్వాలి రిజర్వేషన్లో. నాకు ఒకవేళ గ్రూప్ 1 పోస్టులు ఒక 5 వస్తే, ఆ 5 సంవత్సరాలకు నోటిఫికేషన్ వస్తే ఆ రిజర్వేషన్ వచ్చే వరకు నా అవకాశమే కోల్పోతా నేను. ఆ రకంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ 29% తెలంగాణలో రిజర్వేషన్ బీసీలకి అంటే 3.5 పాయింట్లకు ఒక పాయింట్ క్రియేట్ కావాలి. కానీ కావట్లేదు. ఎన్నో అవకాశాలు కోల్పోతున్నాం. మరి తెలియదా? కృష్ణయ్య గారికి తెలియదా? లేకపోతే ఇంకో కొత్త నాయకుడు ఈ మల్లన్న గారికి తెలియదా? ఇవన్నీ తెలియదా? మరి వాటి మీద కొట్లాడరాదు? కోర్టుకు కూడా వెళ్ళి
కొట్లాడు అది ఏది వేదికల మీద కొట్లాడుడేనా, ముచ్చట ఇప్పుడు ఈడ్చిపెట్టుడేనా? ఇలా ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడుతుండ్రు. ఈడబ్ల్యూఎస్ ఎస్ అది ఒక్కరిది పోతలేదు ఇవాళ. ఈడబ్ల్యూఎస్ వల్ల ఎస్సీలది, ఎస్టీలది, బీసీలది ముగ్గురిది పోతుంది ఇవాళ రిజర్వేషన్. వాళ్ళ రిజర్వేషన్ని తప్పు పట్టట్లే నేను. వాళ్ళకి ఇచ్చిన 5% రిజర్వేషన్ని వాళ్ళు పొందాలని చెప్తున్నాం. కానీ ఓపెన్ కేటగిరీలో ఇంకొక 5% పోతుంది. అది ఎవరిదని సంస్కరించాలి. మరి ఈ నాయకులు ఏం చేస్తున్నారు? ఈ నాయకులకు తెలియదా? తెలిసి కూడా తెలియనట్టు నటిస్తుందా మరి? రైట్, మళ్ళీ మాట్లాడదాం శంకర్ గారు. సో నరసింహనాయుడు గారు, ఫైనల్గా చెప్పండి. సరే, నవీన్ వెళ్తున్న విధానము, ఆయన తీసుకున్న విధానము తప్పో ఒప్పో ఆయనకే తెలియాలి, అది వేరే విషయము. బట్ తీసుకున్న నినాదం ఏదైతే ఉందో బీసీ ముఖ్యమంత్రి అనేది, ఆయనే కాదు చాలా మంది అదే కోరుకుంటున్నారు. రాజ్యాధికారం బీసీలకు రావాలి, ముఖ్యమంత్రి అవ్వాలి